హాయ్ అండి. సో చిత్ర పరిశ్రమలో ఎంతోమంది రూమర్డ్ కపుల్స్ ఉన్నారు. అయితే ఈరోజు మార్నింగ్ సమంత గారు అండ్ రాజ్ నెడమూరు గారు పెళ్లి చేసుకున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అవునండి, మేము కూడా చూసాము. కోయంబత్తూరులో ఒక ఈషా దానికి సంబంధించిన ఒకటి చేసుకున్నారని మాకు కూడా అది వైరల్ అవుతుంది. బట్ పెళ్లి చేసుకోవడం తప్పేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే చాలామంది కూడా చేసుకున్నారు. సినీ పరిశ్రమలో రేణు దేశాయ్ గారు కానివ్వండి, చాలామంది చేసుకున్నారు. తప్పేముందంటే తప్పేం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ సమంత ఇష్యూ వచ్చేసరికి సమంత ఇష్యూ మీద ఇప్పుడు కాదండి, గత కొన్ని సంవత్సరాలుగా రూమర్స్ అనేవి వస్తున్నాయి. చాలామంది పొలిటికల్ వాళ్ళతోటి కానివ్వండి, కొన్ని ఎఫైర్స్ ఉన్నాయని. సో ఏంటంటే మళ్ళీ మీరు అన్నట్టుగా ఈ డైరెక్టర్ రాజు గారితో కూడా ఆయన వల్లనే ఈ విడాకులు అయినాయి అనేది కూడా అవును. దాని తర్వాత కొంతమంది అంటే ఇప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగా కూడా కొన్ని రూమర్స్ చేయడం. సో ఏంటంటే కొంచెం అట్లా వైరల్గా మారింది. కానీ చేసుకుంటే తప్పేం లేదండి. ఒక స్త్రీ అనేది అంటే సింగిల్గా ఉండే కంటే ఆమెకు ఇప్పుడు ఆమె కష్టకాలంలో ఆమెకు అంటే మైగ్రేన్ ఉంది, అనేక హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కానీ ఎవరు వచ్చి అండగా లేరండి. సో ఏంటంటే ఆమె ఒక తోడు కోసం అనేది చూసుకుంది, తప్పకుండా చూసుకోవాలి కూడా. అసలు ఎవ్వరూ అనుకోలేదు ఆవిడ పెళ్లి చేసుకుంటారు అని. మరి సడన్గా షాక్ ఇచ్చారు. ఎప్పటి నుండో వీళ్ళు రూమర్స్ ఉన్నాయి వీళ్ళ మీద, ఇద్దరి మీద. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సమంత సింగిల్గా ఉండిపోతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ ఇప్పుడు ఈరోజు ఈ షాకింగ్ న్యూస్ విని అందరూ ఒక సైడ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సాడ్గా ఫీల్ అవుతున్నారు. సాడ్ ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ కావాల్సిన విషయం. ఎందుకంటే వాస్తవానికి మీరు అన్నట్టు ఇన్ని రోజులు సింగిల్గా ఉంటుంది అనుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ వల్ల కొంచెం సఫర్ అయ్యారు. ఇప్పుడు రాజు గారు వాళ్ళ వైఫ్ తోటి కొన్ని డిస్కషన్ చేయాల్సి ఉంటుంది కదా, ఆమెను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. సో ఒప్పించి ఫర్దర్గా వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ తరపు నుండి మళ్ళీ ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండదు కదా. సో అందుకనే ఒప్పించేసరికి కొంచెం టైం పట్టింది. అంటే ఒకనొక స్టేజ్లో రాజ్ నెడమోరు వాళ్ళ వైఫ్ కూడా ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ పెట్టారు ఇండైరెక్ట్గా వీళ్ళని ఉద్దేశించి. మరి అలా చూసుకుంటే ఆవిడకి ఇష్టం లేనట్టే కదా రాజ్ నెడమోరు సమంతతో ఉండడం. వాస్తవానికి ఎవరైనా కూడా అంటే తన భర్తకు ఇంకో పెళ్లి చేసుకోరని ఏ స్త్రీ కోరుకోదు భారతదేశంలో. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సో తప్పకుండా ఏంటంటే ఆమె కొంత బాధ ఉంటుంది. కానీ తప్పకుండా ఎవరైనా కూడా ఇప్పుడు కృష్ణునికే తప్పలేదండి. రాధాకృష్ణులు అంటారు కానీ కృష్ణుని భార్య రాధ కాదు కదా. సో రుక్మిణీదేవి కాబట్టి సో తప్పదు ఇష్టపడ్డ అమ్మాయిని. కాకపోతే అంటే కష్టంగా కలిసి ఉండడం కంటే ఇష్టంగా విడిపోవడం మంచిది అని చెప్పేసి ఆమె కూడా లాస్ట్కి ఈ డిసిజన్ తీసుకుంది. హాయ్ అండి. ఎంతోమంది కుర్రకాలం మనసు దోచుకున్న సమంత ఈరోజు మార్నింగ్ పెళ్లి చేసేసుకున్నారు రాజ్ నెడమూర్ని. మరి ఎలా అనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్గా? సో నేను షాక్లో ఉన్నాను. కొద్దిసేపు ఏంటంటే ఈ డైరెక్టర్ వల్లనే వీళ్ళకి డివోర్స్ అయిందని చెప్పేసి బయట టాకు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ ఆ సిరీస్, వెబ్ సిరీస్ అని చెప్పేసి ఈ డైరెక్టర్ వల్ల డివోర్స్ అయింది అని చెప్పి ఉన్నాయి బయట టాకు. ఆ తర్వాత ఆ మనిషి కూడా డివోర్స్ తీసుకున్నారంట. మరి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటే ఇప్పుడు అవన్నీ వాస్తవాలుగా చేసేసారు వీళ్ళు. తప్పు ఇక్కడ చైతన్య గారిది లేదు అని చెప్పేసి వీళ్ళే చూపించేశారు. సమంత గారు తప్పంటారా? చైతన్య గారిది తప్పు లేదని చెప్పాను కానీ సమంత గారిది తప్పని నేను చెప్పలేదండి. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి నచ్చినట్టుగా ఉండడం. స్వతంత్ర భారతదేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అని చెప్పారు. ఇది కూడా అంతే, డివోర్స్ కూడా పెళ్లి లాంటిదే వీళ్ళకి. అది వీళ్ళిద్దరు డివోర్స్ అయిన తర్వాత ఫస్ట్ నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్న తర్వాత అసలు సమంత గారు అసలు పెళ్ళే చేసుకోరు అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. బట్ సడన్గా ఈ షాకింగ్ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? షాక్ అయ్యారా? అది మ్యాటర్. ఎందుకంటే సమంత గారు అందరినీ షాక్కి గురి చేద్దామని చెప్పేసి పని చేసింది. అది సో అదేమో గంటలో తీసుకున్న డిసిజన్ కాదు, రోజులో తీసుకున్న డిసిజన్ కాదు, అది ఎప్పటి నుంచో తీసుకున్న డిసిజనే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి అనేది లైఫ్లో చాలా మోస్ట్ ఒక మెమొరబుల్ పార్ట్. సరే అది ఒకసారి స్పాయిల్ అయింది కదా, నెక్స్ట్ టైం స్పాయిల్ చేసుకోవాలని ఎవరు ఉండరు. సో ఈసారైనా సమంత గారు వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఇంకో సైడ్ చూస్తూ ఉంటే రాజ్ నెడమోరు వాళ్ళ వైఫ్ వీళ్ళ విషయం ముందే తెలిసి ఆవిడ ఇన్స్టాలో కొన్ని పోస్టులు పెట్టడం, వాళ్ళ గురించి నెగిటివ్గా పోస్టులు పెట్టడం జరిగింది. మరి ఆవిడకి ఇష్టం లేదని చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నాను కదండి, వాళ్ళకు కూడా డివోర్స్ అయింది కదా, రాజమౌళి వాళ్ళకి కూడా డివోర్స్ అయింది. అది మ్యాటర్. సో వాళ్ళకి డివోర్స్ అయింది కాబట్టి ఇక డివోర్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరిని పట్టించుకోరండి. వీళ్ళిద్దరు నువ్వు నేను నాకు నువ్వు అని పాట పాడుకుంటూ వీళ్ళిద్దరు పాట పాడుకోవాలి. అది మ్యాటర్. సో సమంత గారు రాజు గారు ఆ ఇద్దరు కలిసి ఈ దాంపత్య జీవితాన్ని మంచిగా సుఖంగా సాగదీస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతే. హాయ్ అండి. సమంత గారు ఇంకా పెళ్లి చేసుకోరు అనుకున్నారు అందరూ. బట్ ఈరోజు షాకింగ్ న్యూస్ ఏంటంటే రాజ్ నెడమూరుని అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్
షాక్లో ఉన్నా. అట్ ద సేమ్ టైం నేను హర్ట్ అయినా. ఎందుకు హర్ట్ అయినా అంటే నన్ను విలువలే పెళ్ళికి. ట్విట్టర్లో ఒక చిన్న పోస్ట్ పెట్టి సైడ్ అయిపోయింది. పెళ్ళి అంటే హల్దీ ఉంటుంది, మెహందీ ఫంక్షన్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నాగ చైతన్య ఎట్లా చేసుకుంటావు నువ్వు కూడా అట్లనే చేసుకుంటావు అని ఎక్స్పెక్ట్ చేసిన. కానీ ఇంత షాక్ అనౌన్స్మెంట్ చూడంగానే కొద్దిసేపు అంటే నేను వేరే జోన్లోకి వెళ్ళిపోయినా. నాకు అసలు ఈ సొసైటీతో సంబంధం లేదన్నంత ఒక జోన్లోకి వెళ్ళిపోయినా. ఇక ఆఫ్టర్ దట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి అరే నన్ను పిలుస్తే అయిపోవు కదా, నేను వెళ్తుండే కదా, యాజ్ అభిమానిగా నేను ఒక సెల్ఫీ అన్న దిగుతుండే కదా పెళ్ళిలా, నాగ చైతన్యని ఏమంటారు దాన్ని ట్యాగ్ చేసి పెడుతుండే కదా అని అనిపించింది. సో రాజు నెడమూరుతో పరిచయము ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుండి స్టార్ట్ అయింది. ఆయనే డైరెక్ట్ చేశారు కాబట్టి ఆయనతో అప్పటి నుండి పరిచయం. మరి దానివల్లే వీళ్ళ మధ్య విడాకులు జరిగాయి అనుకోవచ్చా? యా అఫ్కోర్స్ అండి. గతంలో చూసుకుంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తన వల్లనే ఇష్యూస్ అవుతున్నాయి, తన వల్లనే వీళ్ళు బ్రేకప్ అయ్యారు అనేది అయితే బయట మనం అందరం విన్నదే. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు సమంత చైతన్యను వదిలేసి సెకండ్ చాయిస్ తీసుకుందంటే వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏముందో మనకు తెలీదు. సో తనని పెళ్లి చేసుకోవడం సమంత కరెక్ట్గా ఫీల్ అయింది, చైతన్య శోభితని చేసుకోవడం కరెక్ట్గా ఫీల్ అయింది కాబట్టి వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో బ్రేకప్ చేసుకో. సో వీళ్ళ మ్యారేజ్ కోయంబత్తూర్లోని లింగ భైరవి అనే టెంపుల్లో జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ రిలేషన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎప్పటికీ విడిపోదు అన్న టాక్ ఉంది దానికి. సో అలా చూసుకుంటే వీళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అనుకోవచ్చు? యా అంటే వాళ్ళ నమ్మకం అండి అది. ఎందుకంటే ఫస్టే ఇలా అయింది, సెకండ్ టైం కూడా ఇలా జరిగితే సొసైటీ కానీ ఇప్పుడు హేళన చేస్తారు. ఫస్టే నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత సమంత మీద చాలా రూమర్స్ వచ్చినాయి, అవన్నిటిని ఫేస్ చేసింది. మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అన్నీ ఫేస్ చేసింది. సో ఇక పైన ఇలా బ్యాడ్ ఒపీనియన్ తన మీద రాకుండా ఆ దేవుని దగ్గర వెళ్ళి చేసుకుందేమో, లాంగ్ టైం ఉండాలని తనతో. సో ఇక మీదట ఆవిడ మూవీస్ చేస్తారు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్గా అయ్యారు శుభం మూవీతో, మరి ఆవిడ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా లేకపోతే యాక్టర్గా చేస్తారా అనుకుంటున్నారా? ఆఫ్కోర్స్ అండి చేస్తారు, తనేం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి క్లాషెస్ వచ్చినాయి. మెయిన్ రీజన్ మూవీ గురించి కూడా మాకు బయట టాక్ కాబట్టి. సో తనేం బ్రేక్ ఇవ్వదు ఇండస్ట్రీకి. ఇస్తే మాత్రం ఒక 1 year ఏమో ఇస్తుండొచ్చు కానీ బట్ కంబ్యాక్ మాత్రం చాలా గట్టిగా ఇస్తారు.